హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. చూడండి, మనము బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ముందుగా లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసాం కదా. అలా లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసినప్పుడు క్లాత్ని డబల్ ఫోల్డింగ్ మీద వేసి ఇక్కడ స్ట్రేట్ పీస్ని మాత్రం బ్యాక్ పార్ట్కి తీసుకుంటామండి. ఈ పార్ట్లో బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది మనకి, ఓకేనా. ఇది వచ్చిన తర్వాత అదే బ్యాక్ పార్ట్ సహాయంతో మన ఫ్రంట్ పార్ట్ని ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూజ్ అవుతుంది. కొత్త వారికి అయితే కన్ఫ్యూజ్ కాకుండా చాలా బాగుంటుంది. ఈ విధంగా కటింగ్ చేస్తే మనకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. షేప్ కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని నేనైతే ఇలా క్రాస్లో వేసుకున్నాను. క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఇలా క్రాస్లో వేసుకోవాలి. ఒకవేళ మనకి ఇది సీదా కటింగ్ ఉందనుకోండి, దాన్ని ఇలా తిప్పుకొని ఇలా వేసుకోవాలి స్ట్రేట్గా. ఇలా ఈ సీదా కటింగ్ అయితే ఇలా వస్తుంది, క్రాస్ కటింగ్ అయితే ఇక్కడ ఇలా పెట్టుకోవాలి, ఓకేనా. మీకు కరెక్ట్గా అర్థం కావాలని నేనైతే ఇలా చూపిస్తున్నానండి. చూడండి, మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనము క్రాస్ కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఒకటి ఇలా త్రిభుజాకారంలోగా ఒక డ్రాయింగ్ అయితే వేసుకొని దీంట్లో మిడిల్గా ఒక లైన్ వేసుకున్నాం కదా. ఈ మన మెయిన్ పార్ట్ మిడిల్ లైన్, ఈ లైన్ కలిసేట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇట్లా త్రిభుజాకారంగా వేసుకున్నాము. మిడిల్లో ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ కలిసేట్టుగా చూసుకుంటే మనకు పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ అయితే వస్తుందండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎంత కొత్త వాళ్ళైనా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు, ఓకేనా. ఇది ఇలా చేసిన తర్వాత యాస్టీజ్గా మనకి ఈ బ్లౌజ్ పీస్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ది అలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. టోటల్గా కింద నుండి పైన వరకు ఇటు లాస్ట్కి కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మార్కింగ్ వేసుకున్నాక ఎక్స్ట్రా లైన్ కనబడుతుంది కదా, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా లైన్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఉక్కు పట్టి కాజా పట్టి వస్తుంది కదా, అది కుట్టులోకి వెళ్ళిపోతుంది అనమాట. అది అలా వేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. చూడండి, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం ముందుగా నెక్ చూసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ నెక్ చూడండి, నెక్ను చూసేటప్పుడు ఇక్కడ స్టిచ్చెస్ ఉంటే ఓకే, అంత బంధం ఇట్లా పట్టుకోండి. ఇక్కడ స్టిచ్చెస్ కనిపిస్తలేవు కాబట్టి నేనైతే ఇక్కడ నుండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని నెక్ ఈజీగా, నెక్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ఇలా కటింగ్ చేసుకోవచ్చు అండి. చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా మనకు కరెక్ట్గా వచ్చేసింది. చూడండి, కొంచెం 1/2 ఇంచు బయటకి, ఆ 1/2 ఇంచు బయటకి ఎందుకంటే మనకు కుట్టులోకి వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం 1/2 ఇంచు బయటకి ఇలా పెట్టేసుకొని కుట్టులోకి వెళ్ళిపోతుంది. దీన్ని ఇలా ఇక్కడ ముందుకి తగ్గించాలి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన లైన్కి ముందుకు తగ్గిస్తే మనకు నెక్ అనేది వెడల్పుగా కాకుండా ఇది కుట్టులోకి వెళ్ళిపోతుంది. ఈ లైన్ని దీంట్లోకి కలిపేసుకోవాలి, ఓకేనా. ఇలా ఇది ఇప్పుడు మనం ఇట్లా మామూలుగా పెట్టి చూసినా కానీ మనకి ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, నెక్ ఈ ఎక్స్ట్రా క్లాత్ కుట్టులోకి వెళ్ళిపోతుంది, ఓకేనా. ఇది ఇలా అయిపోయిన తర్వాత మనము చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ మనకి క్రాస్ షేప్ బెల్ట్ కుట్టింది స్టిచ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇది కింద వైపుని 1/2 ఇంచ్ ఎందుకు ఇట్లా పెట్టుకున్నాను అంటే, మనము ఇక్కడ మధ్యలో డాట్ వేస్తాం కదా, దానికి కూడా సెట్ అయిపోతుంది. కిందకి క్రాస్ పట్టీకి 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే మనకు ఈ పార్ట్ అనేది మధ్యలో డాట్కి వెళ్ళిపోతుంది. ప్లస్ మళ్ళీ మన షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అలా క్లాత్ వెళ్ళిపోతుంది, ఓకేనా. అక్కడ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, ఆర్మ్ రౌండ్ నుంచి ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్లో సైడ్స్ జాయింటింగ్స్ ఉంటాయి కదా, అక్కడ మనకు ఈజీగా రావాలి అని అంటే చూడండి, ఈ పైన పార్ట్కు ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టుకోవాలి. ఇక్కడ స్టిచ్ కనిపిస్తుంది కదా, ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టేసుకోవాలి, ఓకేనా. ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ రౌండ్ చూసుకోవడానికి చంక లోతు ఒక 1/2 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. టర్నింగ్ దగ్గర, ఇది టర్నింగ్ కదా, ఈ చంక లోతును దీన్ని ఇలా కలిపేసుకొని ఈ రౌండ్ తిప్పేసుకోవాలండి. తిప్పేసుకొని దీంట్లోకి కలిపేసుకోవాలి, ఓకేనా. ఈ లైన్లోకి కలిపేసుకున్నాను. దీన్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ని కూడా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనమైతే దీన్ని కటింగ్ చేసేసుకుందాం, ఓకేనా. మనకు ఫ్రంట్ పార్ట్ అయితే కరెక్ట్గా రెడీ అయిపోతుందండి. చూడండి, ఇక్కడ ఈ క్రాస్ కటింగ్కి క్లాత్ ఇలా సాగుతుందండి. మనకు పర్ఫెక్ట్గా
మెయిన్ క్లాత్ అయితే ఇలా కాదు, ఓకేనా. యాజ్ ఈజ్గా దీన్ని ఇలా కటింగ్ చేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ షేప్ కూడా మనకు షార్ప్గా నీట్గా వస్తుందండి. ఇలా మనకు ఫ్రంట్ పార్ట్ ఇలా రెడీ అయిపోయింది, ఓకేనా. ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలో కూడా నేను చూపిస్తాను. దీన్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి కటింగ్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి కటింగ్ చేసుకున్నప్పుడు ఇంత ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువ పెట్టుకోవాలండి, క్లాత్ ఎక్కువ కటింగ్ చేసుకోవాలి, ఓకేనా. చూడండి, మనము ముందు వీడియోలో మనం కటింగ్ చూపించాం కదా ముందు, ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్, నేను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇలా పెట్టేసుకొని డాట్స్ మార్కింగ్ కూడా నేను సైజుని బట్టే పెట్టేస్తానండి. చూడండి, ఇట్లా 2 ఇంచెస్ ఇలా తీసుకొని ఈ రెండింటి మధ్యలో 2.5 అలా తీసుకోవాలి, ఓకేనా. మనకు ఇది ఇలా వస్తుంది అన్నట్టు, ఇక్కడ లైన్ వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు ఇది ఉంటుంది కదండి, ఇది మిడిల్కి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని దీన్ని ఇలా పట్టుకున్నాం కదా, దీన్ని మనము ఇలా ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకొని 4.5 కలా ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 ఇలా వచ్చేస్తుంది. ఇది మనకు రౌండ్ సర్కిల్ లాగా అయిపోతుంది అన్నమాట. ఈ డాట్స్ని మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఈ డాట్స్ని మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మనము ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలండి. దీనిపైన ఈ లైన్స్ పైన ఒక స్టిచ్ వేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా ఊడిపోకుండా నీట్గా ఉంటుందన్నమాట, ఓకేనా. ఇలా ఒక స్టిచ్ అయితే అన్ని డాట్స్కి నేనైతే ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఈ థ్రెడ్ని మనం ఇలా కటింగ్ చేసేసుకొని ఈ మిడిల్ డాట్ ఉంది కదా, మన మార్కింగ్ పెడితే మనకి ఇక మధ్యలో స్టిచ్ వచ్చింది, దీనికి ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. చూడండి, మనం ఇలా డాట్ స్టిచ్ చేసాం కదా, స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని చూస్తే కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది తెలుస్తుంది అన్నమాట, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఈ డాట్ స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా మనం ముందే స్టిచ్ పెట్టుకొని ఈ డాట్స్ వేస్తే క్లాత్ అయితే విడిపోకుండా నీట్గా ఉంటుందండి. మనకు కూడా ప్రాబ్లం ఏమి ఉండదు, రిస్క్ అనేది ఉండకుండా నీట్గా ఉంటుంది. చూడండి, మార్కింగ్ పెట్టుకొని స్టిచ్ వేసేసుకున్నాను కదా, అందుకనే నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మనకిప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ నేనైతే 3 డాట్స్ పెడతానండి. డాట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకుందాం, ఓకేనా. ముందుగా షేప్ బెల్ట్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్ని అయితే నేను జాయింటింగ్ చేసేస్తున్నాను. చూడండి, దీన్ని ఇలా జాయింటింగ్ చేసేసుకుంటే మనకు కుట్టడానికి నీట్గా ఉంటుంది. దీనిపై నుండి మనం ఒక టాప్ స్టిచ్ వేయాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే వీడియో చాలా యూజ్ అవుతుందండి, తప్పకుండా చూడండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము దీన్ని ఇలా దీనిపైన పెట్టేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కటింగ్ చేసేసుకోవాలి, ఓకేనా. ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. ఇలా ఈ కటింగ్ చేసుకున్నాక తర్వాత మనము దీన్ని ముందు ఇలా పెట్టుకున్నాం కదా, దీనిపైన ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా ఉంది. ఇది మనము షేప్ బెల్ట్ పెడుతున్నాం కదా, ఇది రాంగ్ సైడ్ పెట్టాలి, ఇది రైట్ సైడ్ పెట్టాలి. దీనిపై నుండి ఇలా పెట్టుకొని ఈ విధంగా ట్రై చేయండి, బాగుంటుంది షేప్ బెల్ట్ కుట్టడం కూడా. మన డాట్ పెట్టాం కదండి, ఈ డాట్ది ఫ్రంట్ సైడ్ అటు ఆపోజిట్గా ఉండేట్టుగా చూసుకొని ఒక స్టిచ్ అయితే పెట్టుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నీట్గా వచ్చింది చూడండి, ఏ ముడతలు లేకుండా ఇది మొత్తం నీట్గా కనబడుతుంది. దీనిని దీనిపై నుండి ఇలా పెట్టేసి అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను, ఈజీగా తెలుస్తుందండి. చూడండి, ఈ షేప్ బెల్ట్లు కూడా 4 రకాలుగా ఎలా కుట్టుకోవాలో కూడా మన ఛానల్లో వీడియో ఉందండి, తప్పకుండా చూడండి. ఎవరికి ఏ విధంగా కంఫర్ట్గా అనిపిస్తుందో
ఆ విధంగా అయితే కుట్టుకోండి ఓకేనా. స్టిచ్చెస్ అయితే కనిపించకుండా నేనైతే దీన్ని ఇలా స్టిచ్ చేసేస్తున్నాను. చూడండి ఇలా షేప్ బెల్ట్ని అయితే మనము ఒక హాఫ్ ఇంచ్ అంతా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనము కటింగ్ చేసేసుకోవాలి. పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా కటింగ్ చేసేసుకుంటే. మనకు ఇక్కడ మనము ఉక్కు పట్టి కుట్టుకుందాం ఓకేనా. స్టార్ట్. చూడండి మనకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్ అండ్ షేప్ బెల్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. లాస్ట్గా ఉక్స్ పట్టి కుట్టేస్తే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనం ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ వేసి ఇలా ముందుగానే నెక్కుకి అయితే ఇలా స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదండి. అప్పుడు దీన్ని మనము ఇలా పైనకి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసి మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. అలానే స్టిచ్ చేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనము ఇక్కడ నెక్ అయితే స్టిచ్చింగ్ చేసేసాం కదా, అందుకని అది వదిలేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. చూడండి క్లాత్ కొంచెం ఎక్కువనే వదిలేసుకుంటూ మనం స్టిచ్ చేసేసుకుంటే కిందకి కూడా దీని కరెక్ట్గా దీనికి ఈక్వల్గా కటింగ్ చేయొద్దండి, కొంచెం ఎక్స్ట్రా కటింగ్ చేయాలి. ఎక్స్ట్రా అంటే హాఫ్ ఇంచ్ అంతవరకు, ఇటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ తెలుస్తుంది కదా మీకు. ఇక్కడ హాఫ్ ఇంచ్ తేడా తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ టాప్ స్టిచ్ వేసేటప్పుడు ఈ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేయాలి ఓకేనా. ఇటువైపున కూడా ఈ టాప్ స్టిచ్ వేస్తున్నాం కదా మనం, ఇప్పుడు ఈ క్లాత్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇటువైపు క్లోజ్ అయితే చేసేసాను ఫోల్డింగ్ చేసి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనిని మనం ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ పూర్తిగా మనం స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్కి చూడండి ఈ స్టిచ్ వేసాం కదా, దీన్ని లోపలికి ఫోల్డింగ్ చేసి ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఇది రైట్ సైడ్ కదండి, మనకు రైట్ సైడ్ ఉక్కు పట్టి, లెఫ్ట్ సైడ్ కాజా పట్టి ఉంటుంది. అవి కన్ఫ్యూజ్ కాకుండా కుట్టుకోండి. మళ్ళీ చూసింది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ అయితే చేసుకోండి ఓకేనా. చూడండి ఈ వీడియో చూసి ట్రై చేయండి. తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. చాలా యూజ్ అవుతుందండి కొత్త వారికి అయితే. ఇప్పుడు ఇలా స్టిచ్ చేస్తాం కదండి, ఇక్కడ కింద మనకి ఇలా ఓపెన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇది రైట్ సైడ్ ఎంత నీట్గా ఉంది కదా, రాంగ్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ వేసాను కాబట్టి ఇక్కడ నీట్గానే ఉంది. ఇక్కడ నేను ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసానండి, అసలు మనకు కుట్లు ఏం కనిపించకుండా నీట్గా దారం పోగులిగిన ఏమీ లేకుండా ఇలా నీట్గా అయితే కనిపిస్తుంది. చూడండి లోపల ఫినిషింగ్ కూడా ఎంత బాగుంది కదా ఓకేనా. తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, ట్రై చేయండి. కొత్త వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్లో కూడా షేప్ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది.